నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము న్యాయాధిపతులు 6వ అధ్యాయం 26వ వచనం. తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంపూర్ణ తీర్మానము. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గిద్యోనుకు కనిపించిన అదే రోజు అతని తండ్రి నిర్మించిన బలిపీఠాన్ని కూలద్రోసి కొత్త బలిపీఠాన్ని ప్రభువుకు కట్టమని ప్రభువు దూత అతనికి ఆదేశాలిచ్చాడు. తరచూ ప్రజలు దీన్ని దాటివేసి నేరుగా మిద్యానీయుల మీద గిద్యోను పొందిన గొప్ప విజయం వద్దకు వస్తారు. కానీ ప్రభువుకు తిరిగి బలిపీఠాన్ని కట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, మనం ఆరాధించే చోట బలిపీఠం ఉంది. ఇది సకల ఇతర ఆరాధనలను వదిలేసి దేవునికి మాత్రమే గిద్యోను సమర్పించుకోవడానికి సాదృశ్యం. ఇది అతి చిన్న విషయం కాదు. దాన్ని బట్టి పట్టణస్థులు గిద్యోనును చంపుతారు. అందుకే అతడు రాత్రిపూట బలిపీఠాన్ని కట్టాడు. ప్రియులారా, చూపిస్తున్న తెగువ ఏమిటో అతనికి తెలుసు. అతని క్రియలు ప్రభువు పట్లున్న సంపూర్ణ తీర్మానాన్ని చూపుతున్నాయి. మరణము వరకు దేవుణ్ణి వెంబడించడానికి గిద్యోను ఇష్టపడి సంపూర్ణ తీర్మానాన్ని తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువుతో మనకున్న సంబంధము నుండే విశ్వాసము, విజయము వస్తుంది. ఆయనతో సన్నిహిత సంబంధం లేకపోవడం యుద్ధములో ఓటమికి అతిపెద్ద కారణం. దేవుడు గిద్యోనును నిజముగా వాడుకోక ముందు అతడు దేవుని పట్ల సమర్పణ కలిగి దృష్టిని ఉంచడం అవసరం. ప్రియులారా, దేవుడు గిద్యోనును పిలవక ముందు బలిపీఠాన్ని కోల్చమని చెప్పలేదు. మన పనితీరుకు స్వతంత్రంగా దేవుని వరాలు, పిలుపులు ఉంటాయి. యోగ్యులమని ప్రభువు ఎవరిని ఎన్నడూ పిలువలేదు. కానీ ఒకసారి పిలుపు రాగానే పరలోక తండ్రితో ఉండే సన్నిహిత సంబంధానికి వేరుగా ఎన్నడూ విజయాన్ని కలిగి ఉండం. బలిపీఠాన్ని దాటి నేరుగా యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా? అది దేవుని విధానం కాదు. ప్రభువు పట్లున్న నీ సమర్పణను తీసివేసేదాన్ని తొలగించండి. అప్పుడు ఈరోజు కలిగే సకల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు. ఏంటి నీ తీర్మానం? ప్రభు పట్ల సంపూర్ణ తీర్మానాన్ని కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములు దయచేయండి తండ్రి. రక్షణ లేక నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు, వారికి సంపూర్ణ రక్షణ ఇవ్వండి. అనారోగ్యంతో హాస్పిటల్లో అనేక మంది ఉన్నారు, వారికి కావలసిన ఆరోగ్యాన్ని మెండుగా మీరు అనుగ్రహించండి. దుఃఖముక్కులైన కుటుంబాలకు కావలసిన ఆదరణ దయచేయండి.
బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసినటువంటి నాయన సహాయమును మీరు దయచేయండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. తండ్రి, సంతాన లేమితో బాధపడుతున్న బిడ్డలను దీవించండి. చక్కటి నాయన మంచి ఫలాలు వారికి అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను దీవించి చక్కటి ఆరోగ్యమును వారికి ఇవ్వండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభువా, ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించమని, నీ కృపలో ఇంకను వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకును మన కుటుంబములకును ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక. ఆమేన్.